MTV9 న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పరిధిలోని ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన చినరామాపురం, కొండిరెడ్డి కండ్రిగ గ్రామాలలో పరిశీలిస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన పొలాలను ఫెన్సింగ్లను మండల స్థాయి ఫారెస్ట్ అధికారులతో కలిసి పరిశీలిస్తున్నారు. మీడియాతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతున్నారు. చూద్దాం. మీడియా సోదరులకి పేరు నమస్కారం. మీరు చూసుంటారు 2 రోజుల నుంచి ఈ మూలపల్లి దగ్గర, చిన్నరామాపురం దగ్గర, కొండేటి గండికి దగ్గర ఏ విధంగా ఏనుగులు గుంపు వచ్చి పంట పొలాలు నష్టపరుస్తూ రైతులకు సంబంధించినటువంటి తోటలు ఫెన్సింగ్ తొక్కించుకుంటూ వెళ్తున్నాయి. వాటన్నిటిని కూడా స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు, అదేవిధంగా స్థానిక ఫారెస్టు రేంజరు డిఎఫ్ఓ గారితో కూడా మాట్లాడి ఎక్కడెక్కడైతే నష్టపరిహారం జరిగిందో, ఎక్కడెక్కడ పంటలు ఏ క్రాప్ దెబ్బతినిందో వాటన్నిటి కూడా నష్టపరిహారం ఇమ్మని కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది. వాటన్నిటిని కూడా స్థానికంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ గారి ద్వారా నష్టపరిహారం రాసి కూడా పంపిస్తున్నారు. దాంతోపాటు ఫెన్సింగ్ ఎక్కువ దెబ్బతినింది, ఫెన్సింగ్ లించేసి వెళ్ళింది. ఆ ఫెన్సింగ్కి సంబంధించింది కూడా కలెక్టర్ గారి దృష్టి తీసుకొని పోయి దాన్ని ఏ విధంగా న్యాయం చేయాలని కూడా చేస్తానని కూడా స్థానికంగా ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మూలపల్లి చెరువు దగ్గర, అదేవిధంగా కంతిమడుగు చెరువు దగ్గర 2 చోట్ల కొండేటి చెరువు దగ్గర సంబంధించి ఎక్కడెక్కడ తూములుందో, ఎక్కడెక్కడ పోతుందో వాటర్ను కూడా చూసి స్థానిక పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రేపు నుంచి ఎక్కడ తిరగకుండా పిల్లలు ఎక్కడ పోనీకుండా చూసుకోమని కూడా చెప్పడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, విఆర్ఓ గారు, సెక్రటరీలు అందరూ కూడా దానిపైన పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ పోయినటువంటి కొన్ని చోట్ల రోడ్లు డ్యామేజ్ అయింది, అదేవిధంగా కొన్ని కలవట్లు పోయింది. వాటన్నిటిని కూడా రీఎస్టిమేషన్ వేసి దాన్ని కూడా ఎంత తొందరగా చేస్తానని కూడా స్థానిక ఎమ్మెల్యేగా కూడా ప్రజలకి అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. మీ ద్వారా ప్రజలందరికీ ఒకటే విన్నపం, రానున్న 3 రోజులు ఈ తుఫాన్ వల్ల చాలా ప్రాబ్లంగా ఉంది. అన్నీ తెలుసు. మనం జాగ్రత్త వహిస్తూ ఎక్కడ కానీ బయట ప్రాంతాలకు పోకుండా ఇంటి దగ్గర ఉండి ఇంటి పరిసర ప్రాంతాల్లో మన పిల్లలందరూ చూసుకుంటూ గ్రామస్తులందరూ ఒకటిగా ఉండాలని కూడా మీ ద్వారా కోరుకుంటున్నా. ఎటువంటి ఉన్నా కూడా ఆపద సమయంలో హెల్ప్ లైన్ ఇవ్వడం జరిగింది. హెల్ప్ లైన్తో పాటు స్థానిక అధికారులు మేమంతా ఉన్నాం కాబట్టి మా దృష్టికి తీసుకుని వస్తే ఇమీడియట్గా మేము వస్తామని కూడా